ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ మోంతా తుఫాన్ వచ్చింది. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు కనబడతలేరు. పవన్ కళ్యాణ్ గారు ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలను కూడా కనీసం పరిశీలన చేస్తలేడు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడని కొంతమంది ఆయన మీద విమర్శలు చేసే ప్రయత్నం అయితే చేసిండ్రు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ అది ఎక్కడైతే తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో అక్కడ ఉన్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడమే కాకుండా తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను, ఎంపీలను, క్యాడర్ని అంతా అక్కడికి పంపించి ముందు జాగ్రత్తగా అక్కడున్న ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించారు. అయినా కొంతమంది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కనబడతలేడు. పవన్ కళ్యాణ్ గారు అసలు ఈ మోంతా తుఫాన్ ఇంత పెద్ద ప్రభావం ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ కనబడతలేడు అని చెప్పి మాట్లాడారు. ఆయన ఏమో గంటకి నేను రివ్యూలు చేస్తున్నా, గంటకి మానిటర్ చేస్తున్నా అని చెప్పి జనసేన పార్టీ తన సోషల్ మీడియా వేదిక పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఎవరితో ఏ విధంగా మానిటర్ చేస్తున్నాడో స్పష్టంగానైతే పెట్టడం జరిగింది. అయితే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఏదైతే మోంతా తుఫాన్ వచ్చిందో ఆ తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన ప్రతి ఒక్క రైతుని ఏదో ఒక విధంగా అండగా ఉండాలి, భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏదైతే మోంతా తుఫాను ప్రభావం వల్ల నష్టపోయినటువంటి రైతులు ఉంటాయో, నష్టపోయినటువంటి పంట ఉంటుందో ఆ రైతుల దగ్గరికి, అదేవిధంగా నష్టపోయిన ఏదైతే పంట ఉంటుందో వాటిని పరిశీలించడానికి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయనే ఆ పంట పొలాల వద్దకు చేరుకొని ఆ పంట పొలాల్లో ఆ బురదలో కూడా దిగి నడుచుకుంటూ వెళ్ళడంతో పాటు అక్కడ ఉన్న రైతులను అడిగి తెలుసుకున్నాడు. ఏ విధంగా పంట నష్టపోయింది, ఎన్ని ఎకరాల్లో మీరు పంట నష్టపోయారని స్వయంగా పవన్ కళ్యాణ్ గారే అడిగి మరీ తెలుసుకున్నాడు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అని చాలామంది విమర్శ చేశారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం అవేం పట్టించుకోకుండా స్వయంగా ఆయనే ఆ పంట పొలాల్లో దిగి ఆ బురదలో నడుచుకుంటూ పోయి మరి ఆ రైతుల బాధ విన్నాడు. ఎంత పొలాలు నష్టపోయినాయి, ఎంతవరకు మీరు నష్టపోయారు అని చెప్పేసి అక్కడ ఉన్న కౌలు రైతులు కూడా వాళ్ళ బాధని చెప్పుకున్నారు. ఏకంగా కౌలు రైతులు అయితే మీరు చల్లగా ఉండాలి బిడ్డ అని చెప్పేసి, అదేవిధంగా మీరు బాగుంటేనే మాకు భరోసా ఉంటుంది, మాకు నమ్మకం ఉంటుంది, మా బతుకులు బాగుపడతాయి అని చెప్పేసి అక్కడ ఉన్న రైతులు చెప్పడం అనేది నిజంగా ఇది ఎంతమంది ఎన్ని రకాలుగా విమర్శ చేసినా రైతుల్లో ఉన్న నమ్మకం ఎలాంటిది అంటే అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్న మాటలు వింటే స్పష్టంగానైతే మనకు అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళకున్న నమ్మకం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రదేశానికి వచ్చినా, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఇచ్చినా ఖచ్చితంగా నెరవేర్చాలని ఆ రైతుల మాటలు వింటుంటే స్పష్టంగా అయితే అర్థమైంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే, నాకు కౌలు రైతుల బాధలు తెలుసు, కౌలు రైతులకి కాకుండా రైతుల బాధ తెలుసు, ఇలాంటి పంట నష్టం జరిగినప్పుడు ఎంత బాధపడతారు, ఎంతవరకు నష్టం వస్తుంది, పెట్టుబడి ఏ విధంగా అవుతుంది, ఇవన్నీ నాకు తెలుసు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ రైతుల వద్ద చెప్పడం అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఆ రైతుల పట్ల కానీ నిజంగా నష్టపోయిన పంట ఏదైతే ఉంటుందో దాని పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అక్కడ ఆయన మాటలు చూస్తే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా పంట పొలాలు వీటికి వచ్చినా లేదంటే ఏదైనా బయటకు వచ్చినా కూడా ఆయనను చూడడానికి లేకపోతే ఆయన వెంబడి కార్యకర్తలు, ఆయన అభిమానులు ఏ విధంగా వస్తారో మన అందరికీ తెలుసు. అయితే ఆయన ఏదైతే పంట పొలాన్ని పరిశీలించడానికి వచ్చిందో అక్కడ కూడా విపరీతమైన జనం రావడంతో పవన్ కళ్యాణ్ గారు ఆ పంట పొలాలను పరిశీలించడానికి ఒక అడుగు ముందుకేసి ఆ పంట పొలంలో ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే చెప్పులు పక్కన విడిచి నిజంగా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే చాలామంది ఆయన వెంట ముందుకు రావడం జరిగింది. అయితే రైతుల పంట ఆల్రెడీ నేలవరాలింది, పంట నష్టపోయారు. ఆ పంటను తొక్కుంటూ నాతో పాటు ఇంతమంది వస్తే ఆ పంట నిజంగా చాలా వరకు ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు రావద్దు, అక్కడే ఉండండి అని చెప్పేసి ఆయనే స్వయంగా 2 అడుగులు ముందుకెళ్ళి మరి ఆ పంటను చూసి నిజంగా చాలా ఆవేదన పడ్డాడు. ఇంత పంట నష్టపోయింది, ఇంత నేల రాలిపోయింది అని చెప్పేసి నిజంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆవేదన పడి ఆ రైతుల బాధను అయితే తిలకించిండు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఆయనతో పాటు ఆయన అనుచరులు, ఆయన నాయకులు, ఆయన అభిమానులు ప్రతి ఒక్కరు ముందుకు వస్తూనే ఉంటారు. కానీ ఆ రైతుల పంట ఎంత నష్టపోతుందని ఎవరు ఆలోచించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన కూడా వ్యవసాయం అంటే ఎంత ఇష్టం మన అందరూ తెలుసు. ఆయన కూడా సమయం దొరికినప్పుడు ఆవులతోటి అదేవిధంగా మొక్కలు పెంచుతూ ఏదో ఒక రకంగా ఆయనకి ఈ యొక్క రైతులకు సంబంధించి లేదంటే పంటలకు సంబంధించి చాలా ప్రేమ అభిమానం ఉంటుందని మన అందరూ తెలుసు. దాన్ని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆ పంట పొలంలో ఒక 2 అడుగులు వేయగానే ఆయన వెనకాల జనం రాగానే మీరు రావద్దు, రైతులకు ఇబ్బంది కలిగించొద్దు, రైతు పంటను తొక్కొద్దు దయచేసి అని ఆయన చెప్పిన విధానం ఏదైతే ఉందో ఆయన నిజంగా రైతుల పట్ల ఆయనకు ఉండే గౌరవం కానీ నిజంగా ఆ పంట మీద ఆయనకు ఉండే ప్రేమ కానీ ఆ పంట వల్ల మనం ఒక బుక్కడు తింటున్నామంటే ఈరోజు రైతులే కారణం. నిజంగా ఆ రైతులకి గౌరవం ఇవ్వడమే కాకుండా రైతు పండించే పంటకు కూడా ఆ రకంగా గౌరవం ఇవ్వడం అనేది నిజంగా
సెల్యూట్ అని చెప్పాలి. నిజంగా పవన్ కళ్యాణ్ ఎక్కడ అన్నోళ్ళకి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా రైతుల పంట పొలాలను పరిశీలిస్తూ ఆ పంట పొలాల్లో తిరుగుతూ ఎంత నష్టం వాటిందో తెలుసుకుంటూ ప్రతి ఒక్క రైతుకి నేనున్నానని భరోసా కలిగిస్తూ ఆయన చేస్తున్న ఏదైతే ఉందో, ఆయన పరిశీలిస్తున్న విధానం ఏదైతే ఉందో నిజంగా ప్రతి ఒక్కరు రైతులందరూ నిజంగా సంతోషంగా ఉన్నారు, గౌరవపడుతున్నారు. ఎందుకంటే ఆ రైతులే చెప్తారు, మీరు ఉండాలి బిడ్డ, మీరు చల్లగా ఉంటేనే మేము బాగుంటాం, మీ వల్లనే మాకు ఎంతో కొంత మేలు జరుగుతుందని ఆ రైతులు అంత నమ్మకాన్ని నిజంగా నేనైతే అనుకోలేదు. పవన్ కళ్యాణ్ అందరిలానే వస్తాడు, చూస్తాడు, వెళ్ళిపోదు అనుకున్నాను. ఆ రైతులతో మాట్లాడుతుంటే, ఆ రైతులు చెప్పే మాటలు వింటుంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఆ రైతులకున్న ప్రేమ కానీ ఆ నమ్మకం కానీ నిజంగా ఎవరు కొనలేరు. నిజంగా దేశంలో రైతు బాగుంటేనే ఏ అధికారైనా బాగుంటాడు, ఏ నాయకుడైనా బాగుంటాడు. నిజంగా రైతు కన్నీళ్లు పెడితే ఆ రాజ్యం బాగుండదని మన అందరికీ తెలుసు. కాబట్టి రైతుల వద్దకు వెళ్ళి రైతుల పంట పొలాల్లో దిగి రైతుల బాధలు తెలుసుకొని రైతులకు నేనున్నానని భరోసా కలిగించిన పవన్ కళ్యాణ్ గారు నిజంగా నేను సెల్యూట్ చేస్తున్నా. ఉన్న రోజులలో కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది జరిగినా మీరు ఈ విధంగానే రైతులకు అండగా నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సెల్యూట్. జై హింద్.